హలో అండి, నమస్కారం. నేను డాక్టర్ సతీష్ పవార్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సర్జికల్ ఆంకాలజీ, అంటే క్యాన్సర్ సర్జన్ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ని. కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి బ్రాంచ్లో పనిచేస్తున్నాను. నేను క్యాన్సర్ డాక్టర్ని కాబట్టి క్యాన్సర్ పరంగా నేను చెప్తాను. బేసిక్లీ ఏంటంటే ఈ అవేర్నెస్ ఏదైతే అవగాహన ఉంటుందో, ఇమ్యునైజేషన్ అంటే మనకు వ్యాక్సిన్స్ గురించి ఒక అవగాహన ఉండాలి తప్పకుండా. సో ఇప్పుడు దానికి ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన రెండు వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఒకటి హెపటైటిస్ బిని కాపాడడానికి, రెండవది హెచ్పివి వైరస్ అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్, ఏదైతే సర్వైకల్ క్యాన్సర్, పినైల్ క్యాన్సర్ అండ్ ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ అంటాం. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ హెచ్పివి ఒక కారణభూతము. వైరస్ని తొలగించడానికి మనం ఈ వ్యాక్సిన్ ఒకటి కంపల్సరీ మన రొటీన్లో, స్పెషల్లీ అమ్మాయిలకి ఇవ్వాలని గవర్నమెంట్ నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి. కానీ ఏంటంటే దీని గురించి అవగాహన లేదు. ఇప్పుడు నేను 2 రోజుల క్రితమే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, ఆల్మోస్ట్ 400 ఎంప్లాయీస్ ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళతో మాట్లాడుతుంటే ఒకళ్ళు కూడా హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ గురించి అవగాహన లేదు, ఒకళ్ళు కూడా తీసుకోలేదు దాన్ని. సో ఇప్పుడు ఏంటంటే మనకు ముఖ్యంగా ఈ హెచ్పివి వైరస్ వ్యాక్సినేషన్ ఏదైతే ఉందో, సో ఇది బిట్వీన్ 9 and 15 years ఆఫ్ ఏజ్ తీసుకోవాలి పిల్లలు, స్కూల్ గోయింగ్ కిడ్స్, అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే హెచ్పివి వైరస్ స్ప్రెడ్ చేసేది క్యారియర్స్ అంటాం, హెచ్పివి వైరస్ స్ప్రెడ్ చేసేది అబ్బాయిలు కాబట్టి వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 15 years నుంచి ఆల్మోస్ట్ 45 years వరకు కూడా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పోజర్, అంటే ఫస్ట్ టైం సెక్స్ చేసే ముందు లేకపోతే మ్యారేజ్ అయ్యే ముందు తీసుకుంటే దాని బెనిఫిట్ ఎక్కువగా ఉంటుంది వైరస్. దీని యొక్క 2 డోసులు ఉంటాయన్నమాట. ఇఫ్ యూ టేక్ ఇట్ అంటే 9 and 15 మధ్యలో తీసుకుంటే అది 2 డోసులు ఉంటాయి. ఒకటి ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత 6 నెలల తర్వాత 2వ డోసు తీసుకోవాలి. 15 years దాటిపోతే మనకు 3 డోసులు తీసుకోవాల్సి వస్తుంది. మొదటి డోసు తీసుకున్న తర్వాత 1 నెల తర్వాత సెకండ్ డోస్, 3వ డోసు వచ్చేసి 6 నెలల తర్వాత. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.